మీరు 100 తీసుకోకుండా నేను మాట్లాడను, చాలా గట్టిగా చెప్తున్నా. మీకు వదలకపోతే మా మీడియాకి ఇవ్వండి, వాళ్ళకి అవసరం. యూట్యూబ్ నుంచి రెవెన్యూ రావట్లేదు. సార్ అయిపోయింది, కావాల్సిన హెల్ప్ అయితే చేస్తా అన్నారు. క్వశ్చన్ అవ్వలేదు, నేను క్వశ్చన్ అడగడానికి వచ్చాను. క్వశ్చన్ తీసుకున్నారా? 100 తీసుకున్నా ఇది అయ్యింది. చెప్పాలను చెప్పండి. అయితే నాకు కావాల్సిన హెల్ప్ అయితే మీరు చేస్తానన్నారు, దాని వరకు అయితే చాలా హ్యాపీ నేను. అయితే అయితే నాకున్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు ప్రతి ఒక్క అక్షరానికి ఒక మీనింగ్ ఉంటది. అంటే మీరు ఇప్పుడు ఈసీ సినిమాస్ పెట్టడానికి ఈసీ ఫుల్ ఫామ్ అంటే ఈసీకి మీనింగ్ ఏంటి సార్ అసలు? దాంట్లోనే మీనింగ్ ఉంది. అదే సార్, సినిమాను ఈజీ చేయడం, సినిమాని సింపుల్ చేయడం. ఎవడైనా సినిమా చేయొచ్చు అని చెప్పడం, సింపుల్ ఈజీ సినిమా. ఎవడైనా సినిమా చేయొచ్చు, మీ దగ్గర డబ్బులు ఉండాల్సిన అవసరమే లేదు, టాలెంట్ ఉంటే సినిమా చేయొచ్చు అని చెప్పడం అనమాట. సింపుల్ థింగ్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్. పడిందా? పడకుండా మాట్లాడిన అది నేను చెప్పేది. నా పేరు వంశీ నరసింహ. నేను 8 years నుంచి అన్నయ్యని ఫాలో అవుతున్నా. అందరూ సార్ అని పిలుస్తారు, నేను ఫస్ట్ నుంచి అన్నయ్య అని పిలిచి అలవాటు అయిపోయింది. 8 years ముందు నేను సినిమాలంటే పిచ్చి. కథ చెప్తా అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను. కథ చెప్తా ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. నాది ఒక 30వ వీడియోనా 40వ వీడియోనా ఉంటుంది. ఈజీ సినిమా వంశీ నరసింహ టైప్ చేసి ఇప్పుడు కూడా వస్తుంది, అదే ఈజీ సినిమా ఛానల్లో ఉంటుంది. ఓల్డ్ వీడియోస్ అది, ఓల్డ్ వీడియోస్లో. ప్రాబ్లం ఇక్కడ వచ్చి నేను నిలబడి మాట్లాడడానికి కారణం ఏంటంటే, మీ అందరికీ చాలా దగ్గరలో అవకాశం ఉంది, నాకు లేదు. ఎందుకంటే నేను బెంగళూరులో ఉంటా, అక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం చాలా ఉంటుంది. నేను బెంగళూరులో నుంచి ఇక్కడ వచ్చి చేయలేను. ఫ్యామిలీ మొత్తం అక్కడే సెటిల్ అయ్యాను 25 years నుంచి. మీ అందరికీ ఇక్కడ చాలా మంచి ఆపర్చునిటీ ఉంది, మీరు యూజ్ చేసుకోండి. నేను యూజ్ చేసుకోలేకపోతున్నా. కానీ అంత దీంట్లో కూడా నేను లాక్డౌన్లో నేను ఒక 2 months 3 months సెలవులు ఇచ్చారు. నేను ఏం చేయాలో నాకు తెలియలేదు. డైలీ ఇంట్లో కూర్చొని ఉండడం తప్పితే ఏం పని చేయాలో ఏం తెలియదు. ఫ్రీగా ఉన్నప్పుడంతా సినిమాలు చూడటం. ఇప్పుడు వారణాసి అన్నయ్య చెప్పేది విన్నప్పుడు నాకు ఇదంతా మొత్తం డల్లా, చెప్తాడు చేయలేము, అనవసరం ఇవన్నీ ట్రై చేయడం అన్ని వేస్ట్ అనిపించింది. కానీ ఒకరోజు మా ఇంట్లో అదే మధ్యాహ్నం నేను మా మామయ్య ప్రతిరోజు ఏదో గేమ్ ఆడుకునే వాళ్ళం. మా మామయ్య ఆ రోజు రాలేదు, నేను ఇంట్లో మా మామయ్య ఇక్కడ వచ్చాడు. అన్నయ్య అవునా? మీ అందరికీ ఇది సుత్తిలాగా అనిపించవచ్చు, తర్వాత ఆఖరిలో అర్థమవుద్ది ఏం చెప్తున్నాడు అనేది. ఓపిక తెచ్చుకొని వినండి ఒక 2 minutes. ఆఖరిలో నేను మా మామయ్య రాలేదు. ఆ రోజు టీవీ పెడితే మా మిస్సెస్ సంబరాల రాంబాబు సినిమా చూస్తుంది. సంబరాల రాంబాబు అది వైట్ అండ్ బ్లాక్ మూవీ చూస్తా ఉన్నది. నేను కొద్దిసేపు చూస్తా ఉన్నా, నేను కూడా కలిసి చూస్తున్నా. ఇంకేదైనా ఛానల్ మారిస్తే ఏమనుకుంటుందో. ప్రతిరోజు మేము గేమ్ ఆడడానికి వెళ్ళిపోయాము, ఈ రోజు వచ్చి రిమోట్ లాక్కుంటాడు అనుకుంటుందని నేను చేరేసి కూర్చొని పక్కన మా ఆవిడతో పాటు సినిమా చూస్తున్నా. అది వైట్ అండ్ బ్లాక్ మూవీ, ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత నేను చూస్తానే ఉన్నాను. అలాగే కొద్దిసేపు అయిన తర్వాత కరెంటు పోయింది. కరెంటు పోయిన వెంటనే నేను ఇంకా లేచి బయట వస్తున్నా. అప్పుడు మా భార్య ఒక మాట ఉన్నది, చని అమ్మాయి ఇంట్రెస్ట్ ఏదైనా సినిమా చూస్తున్నప్పుడే కరెంటు పోద్దని. నేను ఒక 5 నిమిషాలు మర్చిపోయాను ఆ విషయాన్ని. తర్వాత గుర్తొచ్చింది, కరెంట్ వచ్చిందంటే. తర్వాత మా భార్య మంచి సినిమాలు వేసినప్పుడే కరెంట్ పోద్ది అన్నది. అప్పుడు మళ్ళీ ఫ్లాష్ అయింది నాకు, ఈ అమ్మ వైట్ అండ్ బ్లాక్ సినిమా చూస్తుంది. మళ్ళీ ఇంట్రెస్ట్గా సినిమా చూస్తున్నప్పుడు వైట్ అండ్ బ్లాక్ సినిమాని ఇంట్రెస్ట్గా చూస్తున్నప్పుడు పోతే ఏంది ఇలా ఉంటుంది అనేసి నేను మళ్ళీ ఆలోచించి ఓల్డ్ మూవీస్ అని యూట్యూబ్లోకి వెళ్ళి ఓల్డ్ మూవీస్ అని టైప్ చేశాను. ఒక్కొక్క దానికి 4 million 5 million 10 million వ్యూస్ ఉన్న చాలా సినిమాలు చూసాను నేను. వైట్ అండ్ బ్లాక్వి, ఏఎన్ఆర్ గారిది, ఎన్టీఆర్ గారిది, నాగేశ్వరరావు గారిది, వీళ్ళందరిది. నాకు వెంటనే స్పార్క్ అయింది, ఓ సూర్య అన్న చెప్పింది నిజమే, నేను అనుకున్నది రాంగ్ అని. వెంటనే నా ఫ్రెండ్కి ఫోన్ చేసా. మాట్లాడుకోవడానికి ఒకరు కలవడానికి టైం లేదు అక్కడ, అంటే జర్నీ చేయడానికి కూడా లేదు లాక్డౌన్లోను. నేను నా ఫ్రెండ్కి ఒక మాట చెప్పాను, ఇలా ఒక థాట్ వచ్చిందిరా చేద్దాంరా అని చెప్పాను. చెప్పినప్పుడు అదంతా వేస్ట్ అన్నాడు. రే మనం వేస్ట్ అనుకునే చేద్దాం, ఇప్పుడు లాక్డౌన్లోనే ఉన్నాం కదా మనం,
అసలు ఇప్పుడు ఏమన్నా మనకేమో పీకే పని ఏం లేదు కదా, ఊరికే ఒక ఫ్లాప్ సినిమా ఊరికే చేసుకుంటా తిరుగుదాం, బైక్ తీసుకుందాం తిరుగుదాం, ఇద్దరమే తిరుగుదామని స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసినప్పుడు ఇద్దరమే చేయలేకపోతాం కాబట్టి ఇంకొకరిని హెల్ప్ కావాలి, ఎవరైనా ఇంకొక ఇద్దరు ఉంటే బాగుంటుందని ఆలోచించాను. నేను అప్పుడు ఇంకొక ఫ్రెండ్ని అడిగాను, సండే హాఫ్ డే టైం అట్లా తీసుకొని ఎక్కడైనా సపరేట్గా వెళ్ళి చేద్దామని. ఆ సినిమా స్టార్ట్ చేసేటప్పుడు ఇద్దరితో అనుకున్నది 11 మంది 12 మందితో చేశాను. చాలా బాగా వచ్చింది. అప్పుడు అర్థమైంది నాకు, కంటెంట్ కరెక్ట్గా ఉంటే చాలు, అది కలరా క్వాలిటీనా ఇందాకే చెప్పారు అన్నయ్య. కంటెంట్ విష్ణు